నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకొక వీడియోతో మీ ముందరికి వచ్చేసాం. ఇవాళ మేము తిరుపతిలో ఉన్న ఎలైట్ స్పోర్ట్స్ అండ్ సైకిల్స్కి వచ్చేసాం. ఇక్కడ ఏంటంటే నార్మల్ సైకిల్స్ నుంచి ఎలక్ట్రిక్ సైకిల్స్ వరకు అన్ని టైప్స్ ఆఫ్ సైకిల్స్ ఉన్నాయి. అండ్ రీసెంట్గా మనం మహేంద్ర సింగ్ ధోని యాడ్ ఒకటి చూసాం కదా సైకిల్ది, ఆ బ్రాండ్ కూడా ఇక్కడ ఉంది. అలానే ఇక్కడ 90,000 రూపీస్ సైకిల్ కూడా అవైలబుల్లో ఉంది. సో ఈ సైకిల్స్ అన్నిటి గురించి మనం డీటెయిల్డ్గా వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో చివరి దాకా చూడండి. సో ఇక్కడ 3 years ఏజ్ గ్రూప్ నుంచి సైకిల్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ఇవన్నీ వచ్చేసరికి కిడ్స్ సైకిల్స్ అనమాట. వీటిల్లో ఏంటంటే మోస్ట్లీ ఫైర్ ఫాక్స్ బ్రాండ్ ఉంటాయి. ఈ ఫైర్ ఫాక్స్ బ్రాండ్ సైకిల్స్ అన్ని కూడా ఇంపోర్టెడ్ సైకిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్రేమ్ తీసుకున్నట్లయితే ఈ ఫ్రేమ్ అనేది రస్ట్ పట్టదు అండ్ అలానే లైఫ్ టైం వారంటీ ఉంటుంది. ఒక ఈ కిడ్స్ సైకిల్స్ కనే కాదనమాట, ఇక్కడ ఏ సైకిల్ తీసుకున్నా కూడా ఫ్రేమ్ లైఫ్ టైం వారంటీ ఉంటుంది అండ్ అలానే రస్ట్ కూడా పట్టదు. సో ఇక్కడ ఏంటంటే కిడ్స్ కి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 4,500 నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఇవన్ మాట కిడ్స్ సైకిల్స్. నెక్స్ట్ ఏంటంటే గర్ల్స్ కూడా సైకిల్స్ ఉన్నాయి, అవి చూద్దాం రండి. సో నెక్స్ట్ ఇవి వచ్చేసరికి గర్ల్స్ సైకిల్స్ అనమాట. గర్ల్స్ కూడా ఒక 8 to 10 వెరైటీస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ చిన్నపిల్లలకు తీసుకున్నామంటే ఇది వచ్చేసరికి 5 years to 9 years వాళ్ళకి అనమాట సైకిల్ ఇది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 9 to 14 years వాళ్ళకి. అండ్ ఫైనల్లీ ఇది వచ్చేసరికి అడల్ట్స్కి అనమాట గర్ల్స్ సైకిల్. సో వీటిలో ఏంటంటే మనం సీట్ హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మన హైట్ని బట్టి సీట్ హైట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఇక్కడే కాదు, ఇంతకుముందు నేను మీకు కిడ్స్ సైకిల్స్ చూపించాను కదా, వాటిలో కూడా మనం సీట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ గర్ల్స్లో ఏంటంటే 2 types ఉన్నాయి. ఒకటి నార్మల్ సైకిల్స్ ఉన్నాయి, అలానే గేర్ సైకిల్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఈ 2 సైకిల్స్ నార్మల్ సైకిల్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి గేర్లో వస్తుంది. అండ్ ఈ గర్ల్స్ సైకిల్స్ కిడ్స్ సైకిల్స్ సపరేట్గా కాకుండా కొన్ని యూనిసెక్స్ సైకిల్స్ కూడా ఉన్నాయి, అవైతే చూద్దాం ఇప్పుడు. సో నెక్స్ట్ ఇవి 2 వచ్చేసరికి యూనిసెక్స్ సైకిల్స్ అనమాట. ఇవి టొరంటో బ్రాండ్లో వస్తాయి. ఈ టొరంటో బ్రాండ్ అనేవి కూడా ఇంపోర్టెడ్ సైకిల్స్ అనమాట ఇవి. సో ఈ యూనిసెక్స్ సైకిల్స్కి నార్మల్ సైకిల్స్కి డిఫరెన్స్ ఏంటంటే మీరు ఇక్కడ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే ఇది కొంచెం డౌన్ వస్తుంది ఫ్రేము. అండ్ ఈ మెన్స్ సైకిల్స్లో ఏంటంటే ఫ్రేమ్ కొంచెం పైకి వస్తుంది అనమాట. సో ఇదే డిఫరెన్స్. సో కొంచెం కిందకు ఉండడం వల్ల గర్ల్స్కి ఏంటంటే ఈజీగా ఎక్కచ్చు, ఈజీగా రైడ్ చేయొచ్చు అనమాట. అండ్ ఒకవేళ ఒక ఇంట్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు అనుకోండి, ఈ ఒక సైకిల్ పర్చేస్ చేస్తే సరిపోతుంది, ఇద్దరు అదే వాడుకోవచ్చు, ఈజీగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ మనం అడల్ట్ సైకిల్స్లో వచ్చేసరికి బాయ్స్ కైనా గర్ల్స్ కైనా 3 different types ఉంటాయి. ఒకటి నార్మల్ సైకిల్స్, అండ్ నెక్స్ట్ గేర్ సైకిల్స్, అండ్ అలానే ఎలక్ట్రిక్ సైకిల్స్ అనమాట. సో నేనైతే నార్మల్ సైకిల్స్లో కొన్ని తీసుకొచ్చేసాను. సో ఇది వచ్చేసరికి ఫైర్ ఫాక్స్ బ్రాండ్ వస్తుంది, ఇది టొరంటో బ్రాండ్ వస్తుంది, అండ్ అలానే అది కూడా ఫైర్ ఫాక్స్ బ్రాండ్ వస్తుంది. అండ్ బేస్డ్ ఆన్ టైర్స్ మనకి 2 different types వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే సో ఇప్పుడు ఈ టైర్స్ ఉన్నాయి కదా, కొంచెం బ్రాడ్గా ఉంటాయి. ఇవి 2 MTBs అనమాట. MTBs అంటే మౌంటైన్ బైక్స్. అండ్ అదేవిధంగా ఇది చూసుకున్నట్లయితే టైర్ కొంచెం థిన్గా ఉంటుంది. ఇది వచ్చేసరికి హైబ్రిడ్ మోడల్ అనమాట. సో వీటిలో డిఫరెన్స్ ఏంటంటే ఈ MTBs అనుకోండి మనం ఆఫ్ రోడింగ్ చేయొచ్చు, సిటీస్లో కూడా దొక్కచ్చు, కొంచెం ఆఫ్ రోడింగ్లో కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి దీంట్లో ఏంటంటే సస్పెన్షన్ ఉంటుంది. సో ఈ సైకిల్ తీసుకున్నట్లయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ బ్రేక్స్ కూడా వస్తాయి అండ్ సస్పెన్షన్ ఉంటుంది. సో వీటి వల్ల ఏంటంటే మనకి ఆఫ్ రోడింగ్లో కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. అదే మనం హైబ్రిడ్ సైకిల్కి వచ్చేసాం అనుకోండి, ఇది సిటీస్లో దొక్కడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది అనమాట. ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సిన పని అయితే ఉండదు. సో ఇదనమాట MTBస్కి అండ్ అదేవిధంగా హైబ్రిడ్కి డిఫరెన్స్. అండ్ ఇవి 2 వచ్చేసరికి స్టీల్ ఫ్రేమ్స్ వస్తాయి, అది వచ్చేసరికి అలాయ్ ఫ్రేమ్ వస్తుంది. అలాయ్ ఫ్రేమ్ ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటంటే చాలా లైట్గా ఉంటుంది అనమాట సైకిల్. మనం ఈవెన్ సింగిల్ హ్యాండ్తో లిఫ్ట్ చేసేయచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసుకున్నట్లయితే మనం సింగిల్ హ్యాండ్తోనే లిఫ్ట్ చేసేయచ్చు అనమాట. సో నెక్స్ట్ గేర్ సైకిల్ సెగ్మెంట్లో 2 సైకిల్స్ అయితే తీసుకొచ్చేస్తాను. ఒకటి MTBలో గేర్ సైకిల్ అండ్ ఇది వచ్చేసరికి హైబ్రిడ్లో గేర్ సైకిల్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఫీచర్స్ చూసుకున్నట్లయితే మనకి 18 to 21 గేర్స్ అయితే ఉంటాయి, అది బేస్డ్ ఆన్ సైకిల్ని బట్టి. అండ్ ఈ MTBలో నేను మీకు ముందుగానే చెప్పినట్లు సస్పెన్షన్ ఉంటుంది అండ్ డిస్క్ బ్రేక్స్ కూడా ఉంటాయి అనమాట. సో అండ్ ఇది వచ్చేసరికి లేడీస్కి గేర్ సైకిల్ అనమాట. దీంట్లో ఏంటంటే ఫ్రేమ్ కొంచెం బాటమ్ ఉంటుంది. సో దీనివల్ల కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట తొక్కేటప్పుడు. మేజర్లీ గేర్ సైకిల్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మనం లాంగ్ డిస్టెన్సెస్ కూడా ఈజీగా ట్రావెల్ చేయొచ్చు, గేర్ మార్చుకుంటూ స్మూత్గా వెళ్ళిపోవచ్చు అనమాట. పెడలింగ్ కొంచెం స్మూత్ ఉంటుంది. సో ఈ లేడీస్ గేర్ సైకిల్లో 7 గేర్స్ ఉంటాయి, అదే బాయ్స్కి అయితే 18 to 21 గేర్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేను మీకు చూపించాను కదా, ఇవన్నీ ఏంటంటే ఒక బటన్ టైప్ వస్తుంది అనమాట గేర్స్. సో సపోజ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇట్లా బటన్ వస్తుంది కదా, సో ఇది ఏదో ప్రెస్సింగ్ ఇట్లా చేస్తూ ఉంటే గేర్స్ అనేది మారుతూ ఉంటాయి. ఇట్లా కాకుండా ఆటోమేటిక్ గేర్ సైకిల్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను రండి. సో నెక్స్ట్ ఇది కొంచెం డిఫరెంట్ గేర్ సైకిల్ అనమాట, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. సో మామూలుగా మనం ఏ గేర్ సైకిల్ తీసుకున్నా గేర్స్ అన్ని బయట ఉంటాయి కదా, దీంట్లో ఏంటంటే ఒక చిన్న మోటార్ బాక్స్ టైప్లో లోపల ఇచ్చేసారనమాట గేర్స్. అండ్ గేర్స్ షిఫ్టింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, మామూలుగా మనం ఏంటంటే వేరే సైకిల్స్ ఇక్కడ బటన్ నొక్కడం అట్లా ఉంటుంది, కానీ ఇక్కడ ఏంటంటే మనం సింపుల్గా యాక్సిలరేటర్ ఇస్తాం కదా, అట్లా ఇచ్చుకుంటూ వెళ్ళామంటే గేర్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. అండ్ అది డిస్ప్లే కూడా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ప్లెయిన్ రోడ్ అనుకోండి, ఈ గేర్లో వెళ్ళాలి, కొంచెం హిల్ ఉంటే ఈ గేర్, ఇంకొంచెం హిల్ ఉంటే ఈ గేర్, అట్లా మనం హిల్ని బట్టి గేర్ మార్చుకుంటూ పోవచ్చు. ప్లెయిన్ రోడ్ అయితే ప్లెయిన్ గేర్లోకి వచ్చేయచ్చు. సో ఇంకా మనం నార్మల్ గేర్ సైకిల్స్లో గేర్ మార్చడం కష్టం అనుకున్నప్పుడు వాళ్ళైతే ఈ గేర్ సైకిల్ని ప్రిఫర్ చేయొచ్చు, ఎందుకంటే ఆటోమేటిక్గా గేర్స్ అయితే షిఫ్ట్ చేసుకోవచ్చు కాబట్టి. సో నెక్స్ట్ ఈ సైకిల్ వచ్చేసరికి వన్ ఆఫ్ ద స్పెషల్ సైకిల్ అనమాట ఈ అవుట్లెట్లో. నేను మీకు ఇంట్రోలో 90,000 రూపీస్ సైకిల్ అని చెప్పాను కదా, అది ఇదే. బ్రాండ్ వచ్చేసరికి కెనాన్డేల్ అనమాట. మీరు శ్రీమంతుడి సినిమాలో మహేష్ బాబు సైకిల్ దొక్కారు చూసారు కదా, సో సేమ్ బ్రాండ్ ఇదే. ఆ సైకిల్ కూడా ఉండేది, కానీ ప్రజెంట్ అయితే అవైలబుల్లో లేదు. మీకు కావాలంటే ఆ సైకిల్ కూడా తెప్పిస్తారు, కానీ అదే బ్రాండ్లో ఇది వేరే సైకిల్ అనమాట. సో ఇదేంటంటే చాలా వెయిట్లెస్ ఉంటుంది, సింపుల్గా మనం 2 ఫింగర్స్తోనే లిఫ్ట్ చేసేయచ్చు.
సో అది కూడా స్టాండ్ ఉంది కాబట్టి ఇక్కడ మనం 2 ఫింగర్స్తో లిఫ్ట్ చేసాం. ఆ స్టాండ్ లేకపోతే సింగిల్ ఫింగర్తో లిఫ్ట్ చేయొచ్చు. అండ్ ఇది ఏంటంటే కార్బన్ ఫోర్క్ అనమాట. అండ్ మనం ఈ బ్రేక్స్ చూసుకున్నట్లయితే డిస్క్ బ్రేక్స్ వస్తాయి. ఇవి కూడా నార్మల్ డిస్క్ బ్రేక్స్ కాదు, హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్స్ అనమాట. సో కంప్లీట్లీ ప్రీమియంగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం యాప్ గానే ఇన్స్టాల్ చేసుకున్నాం అనుకోండి, మనం ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళామో కూడా ఆ యాప్లో చూసుకోవచ్చు. సో ఎవరైతే లాంగ్ రైడ్స్ వెళ్ళాలనుకుంటారో వాళ్ళకైతే ఈ సైకిల్ చాలా బాగుంటుంది అనమాట, ప్రీమియంగా ఉంటుంది. సో ఇంత కాస్ట్లీ సైకిల్ నేను ఒకసారి ట్రైల్ చేసి ఎలా ఉందో మీకైతే ఎక్స్పీరియన్స్ చెప్తాను. సో మనం ట్రైల్కి వెళ్తాం కదా, అప్పుడు కొన్ని సైకిల్స్ సెలెక్ట్ చేసుకుని వెళ్దాం. సో నెక్స్ట్ అయితే మనం ఎలక్ట్రిక్ సైకిల్స్ సెగ్మెంట్లోకి వచ్చేసాం. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ బ్రాండ్ ఏంటంటే రీసెంట్గా మహేంద్ర సింగ్ ధోనిది ఒక సైకిల్ యాడ్ పాపులర్ అయింది కదా. సో సేమ్ బ్రాండ్ సైకిల్స్ అనమాట ఇవి. సో దీంట్లో ఏంటంటే 2 మోడల్స్ ఉన్నాయి. ఒకటి డిటాచబుల్ బ్యాటరీ, ఇంకొకటి ఏంటంటే ఇన్బిల్ట్ బ్యాటరీ. సో ఇదే తప్ప మిగతా ఫీచర్స్ అన్ని సేమ్ ఉంటాయి అనమాట. ఇవేంటంటే మనం సింగిల్ ఛార్జ్ చేస్తే 30 to 40 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు. ఆ సింగిల్ ఛార్జ్కి అయ్యే ఖర్చు ఎంత అంటే 1 to 3 రూపీస్ మాత్రమే. సో 1 రూపీతో 30 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేయొచ్చు అనమాట. సో ఈ ఫీచర్స్ అన్నింటినీ మనం ఒకసారి ట్రైల్ అయితే చేద్దాం. అలానే కొన్ని నార్మల్ సైకిల్స్ని, గేర్ సైకిల్స్ని కూడా ట్రైల్ చేద్దాం. సో ఇంతసేపు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైకిల్స్ చూసాం కదా. మనం రైడ్కి వెళ్ళే కంటే ముందు కొన్ని యాక్సెసరీస్ ఇంట్రెస్టింగ్ అనిపించాయి, అవి చూద్దాం. సో ఫస్ట్ ఈ బ్యాగ్ అనమాట. మనం ముందర ఫ్రేమ్ మీద ఫిట్ చేసుకునేవచ్చు సింపుల్గా. సో ఇక్కడ మనం పైన ఫోన్ పెట్టుకోవచ్చు. అండ్ అలానే ఈ సైడ్ థింగ్స్ ఏమైనా ఉంటే అవి పెట్టుకోవచ్చు. సో బ్యాగ్ ఒకటి. అండ్ అదేవిధంగా మనం ఏదైనా లాంగ్ రైడ్స్కి వెళ్ళేటప్పుడు మనకు వాటర్ ఇంపార్టెంట్ కదా, సో వాటర్ బాటిల్ హోల్డర్ కూడా ఉంది. అండ్ ఇది హెల్మెట్ అనమాట. మనం మామూలుగా సిటీస్లో తిరిగేటప్పుడు పెద్దగా హెల్మెట్స్ అవసరం ఉండదు. ఎప్పుడన్నా మనం ఆఫ్ రోడింగ్ వెళ్ళినా, లేకపోతే లాంగ్ డిస్టెన్సెస్కి వెళ్ళినా, లేకపోతే మనం సైకిల్తో ట్రెక్కింగ్కి వెళ్ళినా అప్పుడు హెల్మెట్స్ అయితే మస్ట్ అనమాట. అండ్ అదేవిధంగా లాక్స్, మన సైకిల్ని ఎవరు దొంగలించకుండా. లాక్లు అయితే మాత్రం చాలా హెవీగా ఉన్నాయి, ఎవరు పీక్తో వచ్చేట్టుగా లేవు అనమాట. సో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాక్స్ ఉన్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ మిర్రర్. బండ్లకు చూస్తాం కానీ సైకిల్కి ఎక్కువ చూడడం మిర్రర్స్, కానీ మిర్రర్ కూడా ఇంపార్టెంట్ సైక్లింగ్ చేసే వాళ్ళకి. సో సిటీస్లో తిరిగే వాళ్ళకి ఇవేం పెద్దగా అవసరం ఉండవు. ఎవరైతే లాంగ్ డిస్టెన్స్ వెళ్తారో వాళ్ళకి యాక్సెసరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా ఒక బెల్. సో బెల్ ఒకటి ఉంది. సో నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఎయిర్ పంపు. సింపుల్గా ఇట్లా చేస్తూ ఉంటే ఎయిర్ వస్తుంది అనమాట, టైర్లోకి అయితే ఎయిర్ ఫిల్ చేయొచ్చు. సో ఈ యాక్సెసరీస్ ఇంట్రెస్టింగ్ అనిపించి తీసుకొచ్చేసాను. ఇంకా మనం లేట్ చేయకుండా సైకిల్ని తీసుకెళ్ళి టెస్ట్ డ్రైవ్కి వెళ్ళిపోదాం, పదండి. సో టెస్ట్ డ్రైవ్కి అయితే రెడీ అయిపోయాం. 3 సైకిల్స్ తెచ్చుకున్నాం అనమాట. ఒకటి వచ్చేసరికి ఎలక్ట్రిక్ సైకిల్, ఇది వచ్చేసరికి ఆటోమేటిక్ గేర్ సైకిల్, అండ్ ఇది వచ్చేసరికి నేను మీకు చెప్పాను కదా శ్రీమంతుడు సినిమాలో సైకిల్ బ్రాండ్. సో ఆ సైకిల్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ రోడ్స్లో మనకి నాయిస్ ఎక్కువ వస్తుంది. నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను ఈ ఫీచర్స్ అన్నింటిని ఎక్స్ప్లోర్ చేసి. సో మనం ఇక్కడ నుంచి ఎస్వి యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ ఓపిక్గా అన్ని ఫీచర్స్ని ఎక్స్ప్లోర్ చేసి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టార్ట్ అయిపోదాం, పదండి. సో ఎలక్ట్రిక్ సైకిల్ అయితే చాలా స్మూత్ ఉందన్నమాట. అసలు మనకు తొక్కే పని లేదు, ఒక పక్క ఎండగా ఉంది కదా. సో ఈ తొక్కే పని లేకపోతే కొంచెం ఫ్రీగా ఉందన్నమాట. సో చూసారు కదా, ఈ రోడ్లో ఏంటంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఇబ్బంది, నాయిస్ వస్తూ ఉంటుంది. సో ఫస్ట్ మనం ఆటోమేటిక్ గేర్ సైకిల్ని టెస్ట్ డ్రైవ్ చేయబోతున్నాం. సో ఇది వచ్చేసరికి ఫైర్ ఫాక్స్ బ్రాండ్ ఇన్ఫినిటీ మోడల్ కింద వస్తుంది అనమాట. అండ్ ఇది ఏంటంటే హైబ్రిడ్ మోడల్ అనమాట, అంటే టైర్ అనేది కొంచెం థిన్గా ఉంటుంది. సో అండ్ గేర్ బాక్స్ చూసుకున్నట్లయితే మీరు నార్మల్ సైకిల్స్ కొన్న గేర్ బాక్స్ కాకుండా కొంచెం ఒక మోటార్ టైప్లో ఉందన్నమాట. మనం మామూలుగా ఎలక్ట్రిక్ సైకిల్స్ చూసారా లోపల, సో ఆ టైప్ మోటార్ టైప్లో ఉంది. గేర్స్ అన్ని లోపల ఉన్నాయన్నమాట. అండ్ గేర్స్ చేసేది కూడా చాలా సింపుల్. మామూలు గేర్ సైకిల్స్కి ఏంటంటే మనం బటన్ ప్రెస్ చేసినట్టు చేస్తాం. సో దీనికి సింపుల్గా యాక్సిలరేటర్ ఇచ్చినట్టు ఇచ్చామంటే ఆటోమేటిక్గా గేర్స్ అయితే మారుతాయి. అది ఇండికేషన్ కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హిల్ రోడ్ ఉంటే ఇట్లా, అదేవిధంగా ప్లెయిన్ రోడ్ అయితే ఇట్లా. అది మనము ఇట్లా స్టేబుల్గా పెట్టి గేర్స్ అనేది మార్చకూడదు, పోతుంది, మూమెంట్లోనే మారుస్తూ పోవాలి. సో ఒకసారి ఇవన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేసి ఎలా ఉందో నేను మీకు అక్కడ చెప్తాను, పదండి. సో ఇంతసేపు మనం నార్మల్ ప్లెయిన్ రోడ్లో వచ్చాం కదా, అప్పుడు నేను ఏంటంటే ఇక్కడ ఇండికేషన్లో కూడా ప్లెయిన్ రోడ్ పెట్టుకున్నాను. ఇది కొంచెం అప్పుగా ఉందన్నమాట, మిట్టగా ఉంది. సో అప్పుడు నేను ఇక్కడ మార్చుకున్నాను అనమాట గేరు. నాకేంటంటే పెడలింగ్ చాలా స్మూత్ అయిపోయింది. ఇప్పుడు మామూలుగా గేర్ సైకిల్ కూడా ఇంతే, మనం గేర్స్ మార్చుకుంటూ వెళ్ళాలి. కానీ అక్కడ ఏంటంటే మనం బటన్ ప్రెస్ చేయాలి. ఇక్కడ సింపుల్గా ఇట్లా మార్చుకున్నామంటే నాకు ఇక్కడ పెడలింగ్ స్మూత్ అయిపోయింది. సో ఫుల్ హిల్ పెట్టుకున్నాం అనుకోండి మనం, చాలా స్మూత్గా ఉంది. అసలు తొక్కినట్టే తెలియలేదు, చైన్ ఉందని కూడా తెలియలేదు. మామూలుగా చైన్ లేకుండా తొక్కితే ఎట్లుంటుందో అట్లుందనమాట. సో ఇక్కడ ఫుల్ ఇండికేషన్ పెట్టుకుంటే. సో నెక్స్ట్ అయితే మనం ఎలక్ట్రిక్ సైకిల్ని టెస్ట్ డ్రైవ్ చేద్దాం. ఇది బ్రాండ్ వచ్చేసరికి ఈ మోటార్ యాడ్. నేను మీకు ఇంత ముందు చెప్పాను కదా, మహేంద్ర సింగ్ ధోనిది రీసెంట్గా ఒక సైకిల్ యాడ్ ట్రెండింగ్లో ఉందని చెప్పేసి. సో సేమ్ బ్రాండ్ సైకిల్ అనమాట. సో ఈ ఎలక్ట్రిక్ సైకిల్లో 4 మోడ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి నార్మల్ పెడలింగ్, అండ్ రెండోది వచ్చేసరికి పెడల్ అసిస్ట్, అండ్ థర్డ్ వచ్చేసరికి ఎలక్ట్రిక్ సైకిల్, అండ్ ఫోర్త్ ఏంటంటే క్రూజ్ కంట్రోల్ అనమాట. సో ఈ 4 మోడ్స్ని నేను మీకు పోత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పదండి. సో ఫస్ట్ ఏంటంటే మనం కీ తిప్పగానే బ్యాటరీ ఆన్ అవుతుంది. అండ్ ఈ బటన్ లాంగ్ ప్రెస్ చేసుకున్నామంటే డిస్ప్లే కూడా ఆన్ అవుతుంది. సో నేను మీకు ఇంత ముందు చెప్పాను కదా, ఇది ఒక సింగిల్ ఛార్జ్తో 30 to 40 కిలోమీటర్స్ వెళ్తుంది. ఆ సింగిల్ ఛార్జ్కి అయ్యే ఖర్చు ఎంత అంటే 1 to 2 రూపీస్ మాత్రమే. అండ్ ఇది టాప్ స్పీడ్ వచ్చేసరికి 25 స్పీడ్ అనమాట. సో ఇక్కడ బటన్స్ కూడా ఉంటాయి. మనం 1 2 3 4 5 పెంచుకుంటూ పోయినామంటే 25 వస్తుంది. సో 1 వచ్చేసరికి 5 km/h, 2 వచ్చేసరికి 10, 3 వచ్చేసరికి 15 అట్లా. సో ప్రజెంట్ నేను 2లో పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే మనం పదండి.
సో ప్రెసెంట్ అయితే నేను 2లో పెట్టుకున్నాను. 2 అంటే మాక్సిమం స్పీడ్ వచ్చేసరికి 10 km/h. సో నేను ఎటువంటి పెడలింగ్ చేయట్లేదు అనమాట, ఓన్లీ ఈ యాక్సిలరేటర్ ఇస్తున్నాను, సింపుల్గా అదే మూవ్ అవుతా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ సైకిల్స్లో మనం ఎప్పుడైతే బ్రేక్ ప్రెస్ చేస్తామో అది మనకి యాక్సిలరేటర్ పనిచేయదు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను బ్రేక్ ప్రెస్ చేశాను, ఈ యాక్సిలరేటర్ ఇచ్చాను, మూవ్ అవ్వట్లేదు. సో ఎప్పుడైతే బ్రేక్ రిలీజ్ చేస్తానో అప్పుడే యాక్సిలరేటర్ పనిచేస్తుంది అనమాట. అండ్ ప్రెసెంట్ అయితే నేను 2లో పోతున్నాను. 2 అంటే మాక్సిమం స్పీడ్ వచ్చేసరికి 10 km/h. సో ఇప్పుడు నేనైతే 5లో పెట్టుకున్నాను. 5 అంటే మాక్సిమం స్పీడ్ 25 km/h అనమాట. సో చూద్దాం ఒకసారి ఎంత స్పీడ్లో పోతుందో. సో చాలు, ఈ స్పీడ్ మనకి సిటీస్లో అయితే మోర్ దాన్ ఎనఫ్ అనమాట, సరిపోతుంది, మనం ఎక్కువ స్పీడ్ కూడా పోవాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి పెడల్ అసిస్ట్ ఫీచర్ అనమాట. ఇదేం లేదు, సింపుల్గా మనం కీ తిప్పామనుకోండి బ్యాటరీ ఆన్ అయిపోతుంది. బ్యాటరీ ఆన్ చేసుకొని పెడలింగ్ చేసామనుకోండి ఆ బ్యాటరీ నుంచి కొంచెం పవర్ మన పెడలింగ్కి వస్తుంది అనమాట. సో దానివల్ల మన పెడలింగ్ ఏంటంటే చాలా స్మూత్ అయిపోతుంది. ఇప్పుడు నేను చేస్తున్నాను కదా, కానీ ఈ సైకిల్లో క్రూజ్ కంట్రోల్ మోడ్ కూడా ఉంది. సో ప్రెసెంట్ నేను 2లో పెట్టుకున్నాను, అంటే మాక్సిమం స్పీడ్ 10 km/h. బాటమ్ బటన్ కన్నా లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా ఒక సర్టెన్ స్పీడ్లో అదే పోతా ఉంటుంది. మనం ఏం యాక్సిలరేటర్ చేయాల్సిన పని లేదు, తొక్కాల్సిన పని లేదు. అండ్ ఫైనల్లీ ఇంకోటి ఏంటంటే నార్మల్ పెడలింగ్, సింపుల్గా మనం కీస్ తిప్పేసి ఇట్లా నార్మల్గా పెడలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎక్కడన్నా మనకి బ్యాటరీ అయిపోయింది అనుకోండి ఇన్ కేసు, అప్పుడు మనకి స్విచ్ ఆఫ్ చేసేసి నార్మల్గా మనం పెడలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇట్లా. సో నెక్స్ట్ వన్ ఆఫ్ ద స్పెషల్ సైకిల్ అండ్ కాస్ట్లీస్ట్ సైకిల్ కూడా అని చెప్పొచ్చు. సో ఈ సైకిల్ ప్రైస్ వచ్చేసరికి 90,000. సో ఫస్ట్ టైం అనమాట ఇంత కాస్ట్లీ సైకిల్ నేను టెస్ట్ డ్రైవ్ చేయడం. సో మీరు సైకిల్ చూసుకున్నట్లయితే మొత్తానికి చాలా స్టైలిష్గా ఉంటుంది. ఈ ఫ్రేమ్ కానివ్వండి, ఇదంతా అలాయ్ ఫ్రేమ్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి కార్బన్ ఫోర్క్ వస్తుంది. డిస్క్ బ్రేక్స్ చూసుకున్నట్లయితే హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్స్ వస్తుంది. అండ్ టైర్ డిజైన్ కూడా చాలా స్టైలిష్గా ఉంది కదా. ఫీల్ మాత్రం నిజం చెప్తాను కదా, సూపర్ ఉంది ఫీల్, అసలు చాలా స్మూత్గా పోతుంది సైకిల్. సో అందుకే ఇంత ప్రైస్. సో దీనికి ఏంటంటే మనకి గేర్ సిస్టమ్ కూడా ఉంది. సో మనకు కావాల్సినప్పుడు గేర్ కూడా మార్చుకోవచ్చు. సో ఫుల్ ఫ్రీ ఉంది. మామూలుగా నేను ఆ ఎలక్ట్రిక్ సైకిల్లో పెడల్ అసిస్ట్ చేస్తే ఎట్లుందో అట్లా దీంట్లో నార్మల్ సైకిల్ అట్లుంది అనమాట, అంత చాలా స్మూత్గా ఉంది. సో ఈ సైకిల్లో మామూలుగా మనం గేర్స్ ఎట్లా మార్చుకుంటామో వేరే గేర్ సైకిల్స్లో సేమే, కాకపోతే దీంట్లో బ్రేక్స్ డిఫరెంట్ అనమాట. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఫ్రంట్ బ్రేక్ ఉంటుంది, రైట్ సైడ్ వచ్చేసరికి బ్యాక్ బ్రేక్ ఉంటుంది. బ్రేక్స్ డిఫరెంట్ ఉంటాయి, అది కన్ఫ్యూజ్ అయిపోతాం మనం ఫస్ట్ టైం దొక్కితే. సో అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఈ సైకిల్కి యాప్ ఉంటుంది అనమాట. యాప్ కానీ ఇన్స్టాల్ చేసుకున్నాం అనుకోండి మనం ఎంత దూరం పోయినామో కూడా యాప్లో చూపిస్తుంది. సో ఎవరైతే లాంగ్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేయాలనుకుంటారో వాళ్ళకైతే ఈ సైకిల్ చాలా బాగుంటుంది. ప్రీమియం ఫీల్ ఉంటుంది, స్టైలిష్గా ఉంటుంది, కాస్ట్ కూడా బాగానే ఉంది అనుకోండి, అది వేరే విషయం. సో మొత్తానికి ఇదండి ఎలైట్ స్పోర్ట్స్ అండ్ సైకిల్స్ గురించి. సో మేమేంటంటే కొన్ని మోడల్స్నే మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపించాం, కానీ వీళ్ళ దగ్గర ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. అన్ని మేము మీకు చూపించాం అనుకోండి మీకు బోర్ కొట్టేస్తుంది వీడియో. సో మీరు కానీ ఒకసారి షాప్కి విజిట్ చేశారంటే మీకు క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ సైకిల్స్ కానీ లేకపోతే ఆ సైకిల్స్ కానీ ఇవన్నీ మనం ఆన్లైన్లో పర్చేస్ చేసామనుకోండి మన హైట్కి మన పర్సనాలిటీకి సెట్ అవుతుందో లేదో మనకు తెలియదు. సో అదే మనం లైవ్లో చూసామనుకోండి మనకు అది సెట్ అవుతుందో లేదో మనకు తెలుస్తుంది. సో ఇవన్నీ టచ్ అండ్ ఫీల్ ప్రొడక్ట్స్ అనమాట. సో ఒకసారి మనం లైవ్లోకి వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసి మనకు నచ్చితే పర్చేస్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. సో ఈ ఎలైట్ స్పోర్ట్స్ అండ్ సైకిల్స్ షాప్ లొకేషన్ ఎక్కడంటే తిరుపతి ప్రకాశం రోడ్లో కాంప్లెక్స్ ఆపోజిట్లో ఉంటుంది. లేదంటే ఎస్ఎల్వి బుక్ షాప్ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో ఫాస్ట్ ట్రాక్ షోరూమ్కి ఎస్ఎల్వి బుక్ షాప్కి మధ్యలో ఉంటుంది అనమాట. సో ఒకసారి మీరు షాప్కి వచ్చి విజిట్ చేయండి. అండ్ అలానే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీకు ఏమైనా కావాలంటే ఒకసారి కాల్ చేసి కనుక్కోవచ్చు. సో ఓవరాల్గా వీడియో అయితే అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అక్కడ గంట కొడితే ఇక్కడ మన 7 కొండల సంఖ్య పడాలా కొట్టేయండి. సీ యు నెక్స్ట్ వీడియో.